రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని నారాయణపేటలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని చెప్పారు. వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మేఘా గాంధీ, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఏమేమి ఉంటాయో దానికి సంబంధించి మనం అవగాహన అవేర్నెస్ ఇప్పించడానికి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మన నారాయణపేట డిస్ట్రిక్ట్ చూస్తే లాస్ట్ 2 yearsలో మోర్ దెన్ 250 కేసెస్ మనకి ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ జరిగినాయి. దానిలో రఫ్లీ మోర్ దెన్ 100 ఫ్యాటల్ కేసెస్ వేర్ ఆల్మోస్ట్ 100 మంది చనిపోయారు. 23లో 102 మెంబర్స్, 102 మంది, అట్లాగే 23లో 104 మంది చనిపోయారు. సో ఈ రోడ్ భద్రత ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవన్నీ ప్రివెంటబుల్ డెత్. మనం ఇది ప్రివెంట్ చేయొచ్చు. మనం అన్ని ట్రాఫిక్ నియమాలు పాటిస్తే, మన ట్రాఫిక్ గియర్స్, సేఫ్టీ గియర్స్ వేసుకుంటే ఇవన్నీ మనం డెత్ ఏదైతే ఉన్నాయో, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఉంటాయో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో అందుకే మీరందరిది చాలా ముఖ్యమైన పాత్ర ఉన్నాయి. మీరు ఫస్ట్ అయితే ఇంట్లో చూడాలి. ప్రతి ఒక్కరి మీ ఇంట్లో బైక్ ఉంటుంది. మీ నాన్న నేర్పిస్తారు కదా, బైక్ నేర్పిస్తారా లేదా? మీరు ఎట్లా వస్తారు కదా. సో ఇంట్లో హెల్మెట్ ఉందా? సో మీరే చెప్పాలి. ఏమైనా జరిగితే నాన్నకి ఏమవుతుంది? కొంచెం రిమోట్ ప్రాంతం. ఇక్కడ మనం చూస్తే మన జిల్లాలో ఆల్మోస్ట్ 250+ యాక్సిడెంట్స్, అంటే ఫేటల్, నాన్ ఫేటల్ రెండు కలిపి, అండ్ ఆల్మోస్ట్ 100 ఫేటల్ యాక్సిడెంట్స్. అంటే ఇది ఒక చాలా హై నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఒక 100 డెత్స్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ డ్యూ టు రోడ్ సేఫ్టీ ఇష్యూస్ అలోన్ ఈస్ అ వెరీ బిగ్ నెంబర్. అఫ్ కోర్స్ మన జిల్లాలో ఉన్న హైవే ఎక్స్టెంట్ వల్ల కూడా చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ కొన్ని రోడ్ సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఇవి యాక్సిడెంట్స్ ఆర్ నాట్ ఓన్లీ హైవే రిలేటెడ్, ఈవెన్ ఇంటర్నల్ రోడ్స్, ఈవెన్ టౌన్ పరిధిలో కూడా ఉన్న నంబర్స్ ఉన్నాయి దీంట్లో. సో మీ అందరి పాత్ర ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ that you should realize that the road safety is one of the most important issues of daily life. మనం డైలీ మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా మనం వెళ్ళినా ఇది రోడ్ సేఫ్టీ అంశాలు మనం ఫాలో చేయకపోతే ప్రతి సెకండ్ కూడా మీకు లేకపోతే మీ అదర్ మెంబర్స్లకి కూడా డేంజర్ ఉంటుంది.